మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా కేబినెట్ మంత్రులు ఎంట్రీ అయ్యారు. డబుల్ ఆఫర్ను ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. నిన్న మొన్నటి వరకు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు కంటోన్మెంట్ రాజకీయాలను వేడెక్కించగా శ్రీగణేష్పట్నం సునీతా మహేందర్రెడ్డిల గెలిపే లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంటోన్మెంట్ ప్రజలకు డబుల్ ధమాకా ప్రకటించారు. మొదటిసారి కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ లో బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుంటూ మైనంపల్లి హనుమంతరావు తన స్పీడ్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. కంటోన్మెంట్ లో పొంగులేటి మైనంపల్లి చేరు. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఏది ఏమైనా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్ర నాయకులు కంటోన్మెంట్ పై పాగా వేసి పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. ఓవైపు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు, మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్రెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపును తన భుజస్కంధాలపై వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ లో బలంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ శ్రీ గణేష్ గెలుపు కొరకు కృషి చేస్తున్నారు. ఈ పార్టీ వాళ్ళు గెలిస్తే పనులు అవుతాయి, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఎన్నికల తర్వాత కనబడరు. మీరు కావాలని తెలుసుకోండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంటోన్మెంట్ లో ఎంట్రీ ఇచ్చారు. కంటోన్మెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన టీం సభ్యులు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. సీనియర్ నాయకులతో పాటు వార్డుల వారీగా బలమైన నాయకులతో చర్చలు జరుపుతూ ఉప ఎన్నికల బాధ్యతలపై కీలకంగా వ్యవహరిస్తున్నారు. బొల్లారంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును గెలవడమే ప్రధాన ఎజెండాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగం కొనసాగింది. ఎన్నికల కోడ్ అనంతరం కాంగ్రెస్ పార్టీ పథకాలు పూర్తి స్థాయిలో అమలవుతాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ కు డబుల్ ధమాకాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నియోజకవర్గానికి 3,000 ఇళ్లుస్తుండగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6,000 ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ లో నెలకొన్న నీటి సమస్యతో పాటు పలు సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 100% అడిగినట్లు రేపు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఈ కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6,000 ఇళ్లు ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా కేటాయిస్తాం. కేటాయించడమే కాదు, మీ దీవెనలతో ఎంపీగా సునీతా మహేందర్రెడ్డి గారు, ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గారు గెలుస్తారు. సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తెలిపారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కేవలం 100 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ లో రోడ్డు వెడల్పుతో పాటు స్కైవేలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కంటోన్మెంట్ లో గత 15 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలతో అడుగడుగున కంటోన్మెంట్ సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండడం జరిగిందని, అధికార పార్టీ అభ్యర్థిని అయిన తాను గెలిస్తేనే కంటోన్మెంట్ మరింతగా అభివృద్ధి చెందుతుందని శ్రీ గణేష్ అన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థికి కనీసం సరిహద్దులు కూడా తెలియవని, అటువంటి వారికి ఓటు వేసి మోసపోవద్దంటూ శ్రీ గణేష్ విమర్శించారు. 30 సంవత్సరాలుగా ఒకే కుటుంబం కంటోన్మెంట్ లో రాజ్యం వెళ్తుందని, సెంటిమెంట్కు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని శ్రీ గణేష్ అన్నారు. అన్ని పార్టీలు క్యాండిడేట్ పెడుతుంది. ఇప్పుడు మన దగ్గర 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తుంది. అందులో భాగంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చారు. వారికి ఇక్కడ ఉన్న బౌండరీస్ ఏ తెలియదు. కంటోన్మెంట్ ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని 4 మూలలు కూడా తెలియని వ్యక్తికి టికెట్ ఇచ్చి మనం గెలిపియాలని ఓటు అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఓటు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అలాంటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుందని మీరు ఆలోచించాల్సిన విషయం ఉంది. మరి కంటోన్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ 30 సంవత్సరాలు ఏదైతే అవసరాలు ఉందో, ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కాలే, అవసరాలు అందలేదు. ఎక్కడ చూసినా ఇప్పటిదాకా ఇబ్బందులు బాధలే ఉంది. కానీ మళ్ళీ అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే మళ్ళీ అదే పరిస్థితి ఉంటుంది. బొల్లారం పర్యటనలో భాగంగా ఎన్నికలపై మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక దృష్టి పెట్టారు. బోయినపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతల వేణుగోపాల్ రెడ్డి నివాసానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వెళ్లారు. పార్టీలోకి రావాలని చింతల వేణుగోపాల్ రెడ్డిని ఆహ్వానించారు. సాయన కుటుంబానికి తాను విధేయనని ఆలోచిస్తుండగా అంతా నేను చూసుకుంటానని మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా కప్పి చింతల వేణుగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. బోర్డు మాజీ సభ్యుడు మధుకర్తో కలిసి తన సహకారం నిలవాలని కోరారు. అనంతరం పలువురు మైనార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ కండువాను మైనంపల్లి హనుమంతరావు కప్పారు.
బొల్లారంలో జరిగిన సమావేశానికి కంటోన్మెంట్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తరలివచ్చారు. 3 రంగుల కండువాను మెడలో ధరించి కలర్ఫుల్గా కనిపిస్తూ నాయకులంతా సందడి చేశారు. సీనియర్ నాయకులకు సమావేశంలో ప్రాధాన్యత కల్పించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు సభ అధ్యక్షురాలు గద్దర వెన్నెల వ్యవహరించగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్, మార్కెట్ మాజీ చైర్మన్ కద్రివన్, నరసింహన్ కన్నన్, అరవింద్, సీనియర్ నాయకులు బొల్లు కిషన్, మర్రి అమరేందర్ రెడ్డితో పాటు పలువురు సమావేశం విజయవంతానికి కృషి చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచర వర్గం కంటోన్మెంట్ వ్యవహారాలపై ఓ నివేదికను అందజేశారు. కాంగ్రెస్ నాయకులు రంగా రవీందర్ గుప్తా, నాగినేని సరిత, సంకి రవీందర్, ఎబెల్, ప్రభుగుప్తా, అరుణ్ యాదవ్, బాలరాజులతో పాటు పలువురు సమావేశంలో పాల్గొన్నారు. సీనియర్ నాయకులు తమ సందేశాన్ని అందించారు. అందరి నినాదం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే అన్నట్లుగా కొనసాగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు పిడమర్తి రవి బొల్లారం పర్యటనలో పాల్గొని ప్రసంగించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చెట్ల కింద కొందరు, టెంట్ కింద కొందరు నిల్చొని నేతల ప్రసంగాలను ఆసక్తిగా తిలకించారు. మొత్తానికి కంటోన్మెంట్లో అగ్రనాయకుల పర్యటనతో శ్రీ గణేష్ గెలుపుపై మరింత ధీమాగా ఉన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు పనిచేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు సూచించారు. పట్నం సునీత మహేందర్ రెడ్డి శ్రీ గణేష్ల కొరకు కాదని పార్టీ గెలిపి తమ ముందున్న లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, మెజార్టీ తీసుకొస్తారో వారికే నామినేటెడ్ పదవులు దక్కుతాయని మైనంపల్లి హనుమంతరావు తేల్చి చెప్పారు. బూత్లో మెజార్టీ తీసుకొచ్చే వారికే పదవులని, మెజార్టీ తీసుకురాని వారికి పదవులు ఇచ్చే సమస్య లేదంటూ మైనంపల్లి హనుమంతరావు కార్యకర్తల సమావేశంలో తేల్చి చెప్పారు. ఏ బూత్ లో మనకు మెజారిటీ వస్తుందో వాళ్ళకే పదవులు వస్తాయి. ఆ బూత్ లో మెజారిటీ రాలేదంటే వాళ్ళకి ఎట్టి సమస్య పదవులు ఇచ్చేది లేదు. ఇలా శ్రీ గణేష్ మీదో, సునీతక్క మీదో, మైనంపల్లి మీద అలిగే అవసరం లేదు. పార్టీకి పని చేయమని పార్టీ వాళ్ళని గుర్తిస్తుంది. మీ బూత్ లో మెజారిటీ వచ్చినాక మీకు ఎవరు చెప్పే అవసరం లేదు కదన్న. కొంచెం సీరియస్ తీసుకొని కొన్ని వాళ్ళలో ఇబ్బంది ఉంది. ఒక్కరు పోతే లైట్ తీసుకున్నారు, ఇద్దరు పోతే పోనీలే అనుకున్నారు, ముగ్గురు పోతే వారికంత సీన్ లేదే అనుకున్నారు, నలుగురు పోయేసరికి ఆలోచనలో పడ్డారు. అధికార పార్టీ నాయకులు ఇంటికి వెళ్లి మరీ కండువాలు కప్పుతుండటంతో ఇదా మీ నీచమైన రాజకీయమంటూ బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకుల చేరికపై మొదటిసారి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితలు స్పందించారు. కాంగ్రెస్ నాయకులు నిస్సిగ్గుగా, ఆత్మహీనంగా మారుతున్నారని మండిపడ్డారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల్లో టెన్షన్ పెరుగుతుంది. తమ అభ్యర్థుల గెలుపు కొరకు నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బీఆర్ఎస్ జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతుండగా కీలకమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ బీఆర్ఎస్ ను దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు చేరికల పేరుతో వార్డుల వారీగా నాయకులను పార్టీలోకి లాగుతున్నారు. గత 15 రోజులుగా ఒకరిద్దరితో మొదలైన చేరికలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు మొదటిసారి చేరికలపై స్పందించారు. నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకులారా, మీ అభ్యర్థే టర్న్ కోట్, మీ 6 గ్యారంటీలు పనిచేస్తున్నాయి అన్నప్పుడు మా నాయకులు ఎందుకు అంటే మా కార్యకర్తల్ని వాళ్ళని మా నుండి దూరం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బోయిన్పల్లి సౌజన్య కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితతో పాటు బోర్డు మాజీ సభ్యులు, కీలకమైన నేతల సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకపోవడంతో బీజేపీ నాయకుడిని పార్టీలోకి తీసుకుని సీట్ ఇచ్చారని, కార్యకర్తలు నాయకులు లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారంటూ శ్రీధర్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే 100 రోజుల పాలనలో తాము ఏం చేశామో చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని, బీఆర్ఎస్ సైతం గడిచిన 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, గత 30 సంవత్సరాలుగా సాయన చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రజల ముందుకు వెళ్తుందని సవాల్ విసిరారు. మీకు చేతనైతే ఇంకొక బీఆర్ఎస్ పార్టీ నాయకునికి కానీ, కార్యకర్తకు కానీ ప్రలోభాలకు గురి చేసో, ఒత్తిళ్లకు గురి చేసో కండువా కప్పకుండా ఎన్నికలకు పోండి. ఎవరి దమ్మేందో తెలుసుకుందాం. పొద్దున్న లేస్తే నిజంగా మీకు బలం ఉంటే 4 నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండంగా సేవ చేసిన కాంగ్రెస్ అనుకుంటే, మరి మీరు ఇవాళ ఇటువంటి దుష్టయత్నాలకు ఆపి ప్రజాక్షేత్రంలో 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో మేమేం చేసినాం, 30 ఏళ్ళు సాయన్న ఈ కంటోన్మెంట్కి ఏం చేసినాడు, 4 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది చెప్పి ఓట్లు అడుగుదాం.
కాంగ్రెస్ నాయకులకు చేతనైతే బీఆర్ఎస్ నాయకులు కండువా కప్పకుండా ఎన్నికల బరిలో దిగే దమ్ము ధైర్యం ఉందా అంటూ శ్రీధర్రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులను బెదిరించి భయపెట్టి ప్రలోభాలకు గురి చేస్తూ కాంగ్రెస్ నాయకులు దిగజారి చేరికలపై దృష్టి పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను సవాల్ విసురుతున్నారని, బీఆర్ఎస్ నాయకులు కండువా కప్పకుండా కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూపించి గెలిపించాలంటూ రావుల శ్రీధర్రెడ్డి సవాల్ విసిరారు. సాయన మంచివారేనని ఓవైపు పొగుడుతూ మరోవైపు సాయన్న బిడ్డను శత్రువులా చూడమేంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది రాజకీయ రాజనీతి కాదని, ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ బీజేపీలకు లేదంటూ విమర్శించారు. మీరు కండువాలు మార్చినంత ఈజీ కాదు ప్రజల మనసులను మార్చడము. ప్రజలు మా వెంట ఉన్నారు, కానీ ఇంత దిగజారిపోతున్నారు ఏమిటి? అధికారం వచ్చి 4 నెలలే అయింది కదా, ఏం కార్యకర్తలు లేరా? ఉన్న కార్యకర్తల యొక్క పనితనం మీద విశ్వాసం లేదా? పార్టీలు మారితే తప్పితే మీకు ఓట్లు వేయించలేరనే ఒక ఆలోచన ఉందా? విమర్శలకు దూరంగా ఉండే రాజశేఖర రెడ్డి సైతం కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలపై మండిపడ్డారు. తాము తయారు చేసిన బీఆర్ఎస్ క్యాడర్కు సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో రోజు రోజుకు దిగజారిపోతుందని మరి రాజశేఖర రెడ్డి విమర్శించారు. రెఫరెండం అని చెప్పి నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటారంటూ మరి రాజశేఖర రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనేక సమస్యలపై పోరాడిన చరిత్ర బీఆర్ఎస్కే ఇదని, ఎంపీగా రేవంత్ రెడ్డి కంటోన్మెంట్కు చేసిందేమీ లేదని రాజశేఖర రెడ్డి విమర్శించారు. మీకు ఎట్లా అడగబుద్ధి అవుతుంది మా నాయకులని? మీరు సరే పోటీలో ఉన్నారు, ఉండకూడదు, పోటీలో ఉన్నారు, పోటీ చేయండి, తప్పులేదు. కానీ ఇప్పుడు ఒక రెఫరెండం అని ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు చెప్తుంటారు. రెఫరెండం అని చెప్పి మా నాయకులని తీసుకొని వెళ్ళడం రెఫరెండం అయితే కాదు కదా. ప్రజలతోటి మీ యొక్క మంచి పనిని ఏ విధంగా అయితే చేసిండ్రో దాని ద్వారా మీరు ఓట్లు వేయించుకోండి. మీ 6 గ్యారంటీలు పనిచేస్తున్నాయి అన్నప్పుడు మా నాయకులు ఎందుకు? తండ్రిని చెల్లిని కోల్పోయిన తనపై కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత ఆవేదన వ్యక్తం చేశారు. నాడు తన తండ్రి వెంట ఉండి అనేక పదవులు పొందిన నాయకులే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ మారడం పట్ల నివేదిత విచారాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రితో నాయకులందరికీ మంచి సంబంధాలున్నాయని, తనకు సహకారంగా నిలవాల్సిన నాయకులు తనను ఓడించేందుకు కుట్రలు చేస్తుండడం బాధ కలుగుతుందని నివేదిత ఆవేదన వ్యక్తం చేశారు. నేను చేసిన తప్పేంటో నాకు దీంట్లో తెలియట్లేదండి. ఎన్ని రోజులు నాన్నతో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు నాన్న లేకుండా మా చెల్లి నాతో లేనప్పుడు, ఇలాంటి కక్షకాలంలో నాకు తెలియని వాళ్ళు ఎవరో కంటోన్మెంట్లో తెలియని వాళ్ళే నా తోడుగా ఉండేసి నా ముందరికి నడిపిస్తున్న టైంలో మా నాన్నకి ఇంత తోడుగా ఉన్న వాళ్ళు వచ్చి మరి అంత కక్ష కట్టి నన్ను ఓడించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకుల చేరికలపై విమర్శలు చేస్తూనే మరోవైపు బీఆర్ఎస్ నాయకుల పనితీరుపై మర్రి రాజశేఖర రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డిలు అభినందనలతో ముంచెత్తారు. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలుపు ఖాయమని, ఓటమి భయంతోనే తమ క్యాడర్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని వారి కంటోన్మెంట్ కాంగ్రెస్ వ్యవహారాల నాయకులను దుయ్యబట్టారు. 30 సంవత్సరాలుగా కంటోన్మెంట్ ప్రజలతో సాయనుకున్న అనుబంధం మరోసారి నివేదిత గెలుపుకు నాంది పలుకుతుందన్న ధీమాతో బీఆర్ఎస్ నాయకులున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినప్పటికీ నగరంలో బీఆర్ఎస్ మరింత బలంగా ఉందని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా గెలుపు మాత్రం బీఆర్ఎస్ దేనన్న దృఢ సంకల్పంతో పార్టీ శ్రేణులున్నారు. ఒకరు ఊసరవెల్లి అభ్యర్థి, మరొకరు అవినీతిలో కూరుకుపోయిన అభ్యర్థి. వీరిద్దరి కన్నా బెటర్ ఆప్షన్ నేను, క్లీన్ చీట్గా మీకోసం పనిచేసే తత్వం నాదంటూ ఆ అభ్యర్థి కొత్త వ్యూహంతో తన ఆటను మొదలెట్టేశారు. అవకాశం ఒకేసారి వస్తుంది. దేశాన్ని పాలించే నేతకైనా అడుక్కునే వారికైనా అవకాశం మాత్రం ఒక్క ఓటే. మీ చేతిలో ఉన్న అస్త్రాన్ని తన గెలుపు కోసం అందించండి ఆ నేత స్పీచ్తో అదరగొట్టగా, మీ అమూల్యమైన ఓటు బీజేపీ పార్టీకే అంటూ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ నినాదాలతో హోరెత్తిచ్చారు. ఓటు ఎందుకు ఇచ్చిందమ్మా? అంబానికి ఒకటే ఓటు, అడుక్కునే తింటానికి ఒకటే ఓటు. సరే సానుభూతికి ఒక ఓటు వేద్దాం, మరి నా కోసం ఒక ఓటు ఇద్దామంటే లేదు, ఒకటే ఓటు. ప్రధానమంత్రికి ఒకటే ఓటు, ఇక్కడ ఉండేటటువంటి డబుల్ బెడ్రూమ్ వాసి కూడా ఒకటే ఓటు. ఆ ఒక్క ఓటుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని తన బలగంని తెలియజేస్తూ జోరుగా రాత్రి సమయంలో స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ శ్రీకారం చుట్టారు. 3 చోట్ల ఈ సమావేశాలు నిర్వహించగా తమ స్పీచ్లతో ఓటర్లను ఆకర్షించే విధంగా సమావేశంలో కొత్త ఉత్సాహంతో పాల్గొన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి వంశతిలక్తో కలిసి సమావేశాన్ని నిర్వహించడంతో పాటు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం విలువైన మీ ఓటు అస్త్రాన్ని వినియోగించాలంటూ నేతలు విజ్ఞప్తి చేశారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ల వద్ద అవినీతి జరిగిన తీరు ఇదంటూ తెలియజెప్పేలా స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీపై మండిపడడంతో పాటు ఈస్ట్ మారేడుపల్లి, అంబేద్కర్ నగర్, కుమ్మరిగూడ, ముత్యాలమ్మ ఆలయం వద్ద సమావేశం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి ఓ ఊసరవెల్లి అంటూ మండిపడ్డారు. పలుచోట్ల జరిగిన సమావేశంలో వార్డు అధ్యక్షుడు వీరవర్ధన్, జనరల్ సెక్రటరీ హరిప్రసాద్, సంజయ్, విశాల్, సంతోష్, చిన్నవీరయ్య, శ్రీనివాస్, బాలు, నగేష్, మన్మోహన్ సింగ్, రామకృష్ణ, నరేందర్, శివ బూత్ కమిటీ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంపీ ఎలక్షన్ ఉంటది, ఈటల రాజేందర్ అన్న ఓటేసి గెలిపించుకుందాం. బీజేపీ కమలం పువ్వుకి రెండో బై ఎలక్షన్ లో డాక్టర్ వంశతిలక్ అన్నని ఓటేసి గెలిపించుకుందాము. మీరు ఒక కుటుంబాన్ని గెలిపిస్తే ఆయన గెలిచిండు, కానీ మీ సమస్యలు ఇంకా అట్లే ఉన్నాయి. సాయంగా మంచోడేమో కానీ వాళ్ళ బిడ్డలు
ఎంత కరప్షన్ చేసిండ్రో మీకంటే ఎక్కువ ఎవరు నాకు కూడా తెలియదు. అభ్యర్థిగా ఎంట్రీ ఇచ్చిన వంశతిలక్ మంచి వక్త కాగా ఇన్నాళ్ళు సైలెంట్గా ప్రచారాలతో ముందుకు సాగిన ఆయన నేడు కొంత దీపికతో జతకట్టి ప్రత్యర్థుల తీరుపై ఇది వారి అసలు స్వరూపం అంటూ విరుచుకుపడగా ఇక ఆయన నోటి వెంట వస్తున్న పంచులను వినడానికి ప్రజానికం అలానే వేచి ఉండడం విశేషం. కుట్రలు, కుతంత్రాలు, డబ్బులు, మద్యంతో ఎన్నికల్లో గెలవాలని సిట్టింగ్ స్థానం చేయించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తుందని, నేతలను పార్టీలోకి లాగేసుకుని కండువాలు కప్పినంత మాత్రాన విజయం రాదని, ఈసారి విజయకేతనం ఎగరవేసే తీరుతానంటూ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. బీజేపీ పార్టీపై అసత్య ప్రచారాలతో గుర్తింపు తగ్గించాలన్న ప్రయత్నం జరుగుతుందని, ఎవరెన్ని పన్నాలగులు పన్నినా విజయం మాత్రం తమేదనని తెలియజేస్తూ పారాగ్రౌండ్లో 5వ తేదీన జరిగే అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లను కంటోన్మెంట్ ఉప ఎన్నికల అభ్యర్థి వంశతిలక్తో కలిసి పర్యవేక్షించగా సభలో భారీ మార్పు చేకూరుతుందన్న ఆశతో సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ మనకాయ నియోజకవర్గంలో మరి సిట్టింగ్ స్థానాన్ని ప్రగల్భాలు కలుగుతూ నాయకులు ఇతర పార్టీ నాయకులకు వెలగడుతూ కార్యకర్తలకు వెలగడుతూ ఓటర్లకు ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చివరికి ఓట్లు కూడా కొనుక్కోవాలటువంటి నీచానికి వెళ్ళకపోతుంది. కంటోన్మెంట్ బాలంరాయ్లోని డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ లో మీడియా సమావేశాన్ని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నిర్వహించారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎంఈఎస్ ప్రభాకర్, బీజేవైఎం రాష్ట్ర స్పోక్ పర్సన్ యశస్వి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుకా మల్లికార్జున్, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొనగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జాయినింగ్ కార్యక్రమాలతో పాటు గెలుపు కోసం వారు చేస్తున్న అసత్య ప్రచారం ఇదంటూ ఈటెల మండిపడ్డారు. కంటోన్మెంట్ పారాగ్రౌండ్ లో ఈ నెల 5వ తేదీన అమిత్ షా అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలియజేయడంతో పాటు సాయంత్రం సమయంలో జరిగే ఈ సభకు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ప్రజానికం పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఈటెల. భారత హోమ్ సెక్రటరీ అమిత్ షా గారు సాయంత్రం 5:30 గంటలకు పర్యటనలో జరిగినటువంటి సభలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా గెలవాలని పలు విధాల ప్రయత్నాలు చేస్తుందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మాత్రం తమకే అందుతుందని, అసత్య ప్రయత్నాలు మానుకోవాలంటూ సూచించడంతో పాటు మద్యం డబ్బుతో తనను గెలవలేరంటూ తెలియజేశారు. ఇక పారాగ్రౌండ్ లో ఏర్పాట్ల పర్యవేక్షణ వెళ్లగా అక్కడ అనుభవం లేని నేతలు లేకపోవడంతో తీరొక సమాధానం చెప్పడంతో ఇక అనుభవం గల నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే యశస్వితో పాటు భానుక, బియ్యంతో పాటు ఈటెల చర్చించగా మిగతా నేతలు మరో గ్రౌండ్ ను ఛాయిస్ గా చూపించడంతో పాటు పారాగ్రౌండ్ ప్రజానికంతో నింపలేమని తెలియజేయగా ఇక అరగంట పాటు రామకృష్ణ ఎంట్రీ కోసం వేచి ఉన్నారు. రామకృష్ణ ఎంట్రీ ఇవ్వగానే వచ్చే ప్రజానికానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉంటాయని, పైరెడ్ గ్రౌండ్ మొత్తం నింపడం ఎప్పుడు సాధ్యం కాదని, కేవలం వచ్చే సంఖ్యాబలానికి తగ్గట్టే ఏర్పాట్లు చేస్తామని తెలియజేయగా కాసేపు బీజేపీ అభ్యర్థి వంశతిలక్తో పాటు రామకృష్ణ, భానుకులతో చర్చించి వారి భరోసాతో ఇక వెనుదిరిగారు ఈటెల రాజేందర్. ఈ డబ్బు, ఈ మద్యం, ఈ కుట్రలు, ఈ బ్రోకర్ మాటలు ప్రజలు నిర్వహించలేము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కోల్పోయిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తున్న అంశాలపై నేడు ఈటెల మండిపడగా 5వ తేదీన జరిగే సమావేశంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటుకు చాలా ప్లస్ అవుతుందని భావిస్తుండగా సమావేశం విజయవంతంగా అంతకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తుండగా గ్రౌండ్ బాధ్యతలు మాత్రం కంటోన్మెంట్ నేతలకు అప్పచెప్పడం విశేషం. ఒకరు బీఆర్ఎస్ అభ్యర్థిని, మరొకరు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి, ఇంకొకరు బోర్డు మాజీ సభ్యురాలు, ముగ్గురు మహిళలు జోరుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. కారు గుర్తుకు మీ ఓటు అంటూ జోరుగా ప్రచారాన్ని 7వ వార్డులో కొనసాగించారు. సీనియర్ నాయకులు వారు వెంట నిలిచి ఆకట్టుకునేలా గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కేంద్రంలో ఎంపీగా, రాష్ట్ర అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు. 7వ వార్డులో బోర్డు మాజీ సభ్యులు పారసని శ్యామ్ కుమార్, భాగ్యశ్రీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రజనీరెడ్డిలు ముఖ్య అతిథిగా పాల్గొని గన్రాక్ నెహ్రూ జెట్నరీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల నుండి మంచి స్పందన లభించిందని నివేదిత అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకథనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చాలా మంచి స్పందన ఉంది మాకు ప్రజల దగ్గర నుండి. ఆల్రెడీ ఇక్కడ సాయన్న గారు చేసిన చాలా అభివృద్ధి ఉంది. ఫస్ట్ నుండి అంటే సుదీర్ఘ కాలం నుండి సాయన్న గారు వీళ్ళందరికీ చాలా దగ్గరగా అటాచ్గా ఉన్నారు. మొన్న లాస్యనందిత గారు ఉన్నప్పుడు కూడా ఒక బోర్ వేయడం జరిగింది ఆ కాలనీలో. ఎక్కడ వెళ్ళినా కారు జోరు కొనసాగుతుందని రజనీరెడ్డి అన్నారు.
మల్కాజ్గిరి పార్లమెంట్లో తన భర్త రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని రజనీరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెహ్రూ కాలనీలో చాలా బాగా ప్రచారం జరుగుతుందండి. సాయన్న అభిమానంతో సాయన్న బిడ్డకు మంచి ప్రోత్సాహం ఉందండి. ఇక్కడ కాలనీలో చాలా కారు జోరు చాలా బాగుందండి. కంటోన్మెంట్లో 7వ వార్డులో దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి ఎంతగానో ఉందని, ప్రజలు నేటికి సాయన్న కుటుంబాన్ని కోరుకుంటున్నారని భాగ్యశ్రీ అన్నారు. ప్రజల నుండి వస్తున్న స్పందన సంతోషంగా ఉందని, నేటికి సాయన్న లాస్యతలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని భాగ్యశ్రీ అన్నారు. స్పందన ఎట్లా ఉందంటే, సాయన్న గారు చేసిన పనులు మరియు తెలంగాణ ప్రభుత్వం నుంచి పొందిన పథకాలు, డబుల్ బెడ్రూమ్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, పెన్షన్లు అయినా, ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం చేసింది కాబట్టి అందరూ తెలంగాణ ప్రభుత్వానికి మగ్గు చూపిస్తున్నారు. కారు గుర్తుకి ఓటేస్తామని అందరూ ప్రతి ఒక్కరు అంటున్నారు. కంటోన్మెంట్లో సాయన్న లాస్యత సెంటిమెంట్ ఎంతగానో ఉందని సీనియర్ నాయకుడు కెవి శంకరరావు అన్నారు. కంటోన్మెంట్లో గుర్తింపు లేని బీజేపీ అభ్యర్థి వంశతిలక్ సెంటిమెంట్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని కెవి శంకరరావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మరి ఒక బీజేపీ నాయకుడు, కొత్త నాయకుడు వచ్చిండు. ఆయన పేరు వంశతిలకంట. కంటోన్మెంట్ అనే గుర్తుపట్టిన నాయకుడు ఏం సెంటిమెంట్ ఉంటుంది ఆమెకని అడుగుతున్నాడు. సెంటిమెంటు 30 సంవత్సరాల నుంచి చేసినటువంటి సేవనే వాళ్ళ ఫ్యామిలీకి సెంటిమెంటు. నీకు ఒక కార్యకర్త తెలియదు, ఒక బస్తీకి తెలియదు, ఒక పని చేసింది తెలియదు, అందుకే నీకు సెంటిమెంట్ ఉండదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. 15 సంవత్సరాలుగా నా జీవితం ప్రజాసేవకు అంకితం చేశాను. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి. కంటోన్మెంట్ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తానంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ వాకస్కు హామీ ఇచ్చారు. నెహ్రూ పార్క్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో వాకస్కి అల్పాహార విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మారేడుపల్లి ప్రాంతానికి చెందిన పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన శ్రీ గణేష్తో అల్పాహార విందు స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని శ్రీ గణేష్ కోరారు. అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న తనను గెలిపిస్తే కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందని శ్రీ గణేష్ అన్నారు. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంతోష్ యాదవ్ మొదటిసారి మారేడుపల్లిలో వాకస్తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నెహ్రూ పార్క్ వచ్చిన వాకస్తో సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిని పట్నం సునీతా మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గణేష్ను గెలిపించాలంటూ సంతోష్ యాదవ్ కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్, ఆర్డి నాగేష్ యాదవ్, బాబురావు, నాగేంద్ర యాదవ్, సదానంద్, అజయ్ గిరి, సంకీ రవీందర్, శ్రీనివాస్, రేపాల వెంకటేశ్వర్లు, వేణు తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ బోయినపల్లి ది మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థిని 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎస్ మానస 9.8 జీపీఎస్ సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు తీసుకురావడం జరిగిందని ప్రిన్సిపల్ సునీత తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించిన 17 మంది విద్యార్థులను సన్మానించి అభినందనలు తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని ప్రిన్సిపల్ సునీత తెలిపారు. ది మాస్టర్ మైండ్ స్కూల్ మెరుగైన ఫలితాలు తీసుకురావడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉందన్నారు. 2024-2025 అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ల కొరకు పాఠశాలలో సంప్రదించాలని కోరారు. I just follow the guidelines of my teachers and follow the rules. I'm so thankful to have the great facilitation from my అభ్యర్థులు హాజరు కాలేకపోయినా వారి ముఖ చిత్రాలను చూపించి వారి పనితనం తెలియజెప్పి ఇది వారిలో ఉన్న గొప్పతనం అంటూ అభ్యర్థులకు ప్రజానికం నుంచి 100కు 100 మార్కులు పడేలా ఇక మీ ఓటు కారు గుర్తుకే అంటూ తెలియజేసి నాడు సాయన్న నేడు నివేదిత ఆ కుటుంబానికి తోడుగా నిలిచే బాధ్యత మనదంటూ ఆ సాయన్న శిష్యుడు ఎన్నికల ప్రచారంలో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ప్రత్యేక గుర్తింపును దక్కించారు. అభ్యర్థుల పనితనం ఇదంటూ తెలియజెప్పేలా వారి గురించి పూర్తిగా వివరించడంతో పాటు ఇలాంటి వారిని కాదనుకుంటే మన ప్రాంతం ఇంకా వెనుకబడిపోతుందంటూ ఓటర్లకు తెలియజేశారు. తర్వాత ఆయన చనిపోయినాక మరి వాళ్ళ అమ్మాయి లాస్ట్ ఇయర్ ఆమెను కూడా భారీ మేరతో గెలిపించారు. మీరు ఆమెను గెలిపించారు. సమయం దొరికితే చాలు ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, పార్టీలోకి ఎవరిని చేర్చుకుంటే మరింత బలాన్ని చేకూర్చవచ్చు అన్న విషయాలపై మాజీ మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా నాడు భారీ మెజార్టీని అందించిన 2వ వార్డు నుంచి మరోమారు అంతకు మించిన మెజార్టీని అందుకోవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గెలుపుతో పాటు మెజార్టీ లక్ష్యంగా కంటోన్మెంట్ 2వ వార్డులోని అన్నానగర్ చిత్తారమ్మ దేవాలయం వద్ద రాత్రి సమయంలో స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని టిఎన్ శ్రీనివాస్ యాదవ్ తన టీం సభ్యులతో కలిసి నిర్వహించారు. అభ్యర్థులు హాజరు కాని తరుణంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లు తలపించేలా వారి చిత్రాలు గల బ్యానర్లతో ఎంపీ అభ్యర్థి ఎవరు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు, వారిలో ఉన్న గొప్పతనం ఏమిటి, ఇంతవరకు వారు చేసిన సేవలేంటి అంటూ వివరించడంతో పాటు సాయన్న కుమార్తెగా బరిలోకి దిగిన నివేదితను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, సాయన్న చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుని మరోమారు ఆ కుటుంబం నుంచి వచ్చిన నివేదితను గెలిపించాలని, ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డికి ఈసారి ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ తెలియజేశారు. వినూత్న ఆలోచనతో టీఎన్ చేసిన ప్రయత్నానికి మంచి స్పందన కాగా భారీ ఎత్తున మహిళలు స్థానికులు హాజరు కాగా టీఎన్ వివరించిన తీరు కాస్త ఆశ్చర్యానికి గురి చేసిన అందులో సారాంశం మాత్రం కారు గుర్తుకు ఓటేసి భారీ మేజర్తో గెలిపించండి అన్న విన్నపమే కాగా ఓటర్లు ఈసారి ఎంత మెజార్టీ అందిస్తారో వేచి చూడాలి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమావేశం జయలక్ష్మి గార్డెన్లో జరిగింది. పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ముఖ్య అతిథిగా పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పర్యటన కొనసాగిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ముప్పిడి మధుకర్ ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. 5వ వార్డులో పట్టు ఉన్న ఉద్యమ నాయకుడు సీనియర్ నేత పెద్దల నరసింహ తన అనుచర వర్గంతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జయలక్ష్మి గార్డెన్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న పెద్దల నరసింహను మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో పెద్దల నరసింహ చేరడంతో ఆయన అనుచరులు సైతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో బీఆర్ఎస్ నుండి 5వ వార్డు బోర్డు సభ్యుడిగా ఎన్నికల బరిలో పెద్దల నరసింహ పోటీ చేసి ఓటమికి గురయ్యారు. బోర్డు ఎన్నికల లక్ష్యంగా పెద్దల నరసింహ 5వ వార్డులో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. బీఆర్ఎస్ లో కీలకమైన నాయకుడిగా కొనసాగుతూ వచ్చారు. మరి రాజశేఖర రెడ్డికి సన్నిహితుడుగా ఉన్న పెద్దల నరసింహ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ శ్రేణులు షాక్ గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు పెద్దల నరసింహ తెలిపారు. కంటోన్మెంట్ లో గులాబీ నేతలు ప్రచారంలో తమ స్పీడ్ పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ఈసారి కారు గుర్తుకు ఓటు వేసి బంపర్ మెజారిటీతో తమ అభ్యర్థులను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కంటోన్మెంట్ కృష్ణానగర్, కట్టమైసమ్మ, సిబిఎన్ నగర్, శివాలయం వీధితో పాటు పలుచోట్ల బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థిగా రాగి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదితను గెలిపించాలంటూ కరపత్రాలను ఓటర్లకు అందించారు. ఎన్నికల ప్రచారంలో ఆంజనేయులు, జిలానీ, శ్రీనివాస్, కిషన్, భూపాల్, ప్రవీణ్, సత్యమ్మ, సోని, జాగ్రా, రాముతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ వార్డు 3 అంబేద్కర్ సొసైటీలో మాదిగల గడప గడపకు ముక్కుతూ డాక్టర్ వంశీ తిలక్ అన్నగారి విజయానికి కృషి చేస్తున్న ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగ సేన కథం తొక్కింది. మాదిగలను చైతన్యపరుస్తూ పలు పార్టీలో దక్కని అవకాశం బీజేపీ పార్టీలో దక్కిందని, మాదిగలకు న్యాయం చేస్తేనే పార్టీ గెలిపించాలంటూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంఆర్పీఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా మన మాదిగ బిడ్డ వంశీ తిలక్ను భారీ మేజర్తో గెలిపించాలంటూ ఎంఆర్పీఎస్ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఎంఆర్పీఎస్ నాయకులు ఇటిక శ్రీకృష్ణ మాదిగ, రొట్టెల సునీల్ మాదిగ, అజిత్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 3వ వార్డు ఇన్ఛార్జ్ రేణుకా సారథ్యంలో 3వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. 3వ వార్డులోని అంబేద్కర్ సొసైటీలో గడప గడపకు మొక్కుతూ డాక్టర్ వంశీ తిలక్ను భారీ మేజర్తో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. మాదిగలకు పలు పార్టీలు మోసం చేశాయని, కానీ బీజేపీ పార్టీ మాత్రమే మనకు తోడుగా నిలిచిందంటూ చైతన్యపరుస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. చాలా రోజుల తర్వాత ఆ దంపతులు ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. తమ ఎన్నికల ప్రచారంలో ఆనాడు తమ జోరును చూపించిన వారు ఇక ఈనాడు తమ అభ్యర్థి గెలుపు కోసం కరపత్రాలు పట్టుకుని రోడ్డెక్కి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. కంటోన్మెంట్లో 6వ వార్డుపై గట్టి పట్టున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానకా నర్మదా మల్లికార్జున దంపతులు ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో పాటు ఎమ్మెల్యేగా వంశతికలను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. 6వ వార్డులోని ఆనందనగర్, మాతాజీనగర్, లక్ష్మీనగర్, అమరజ్యోతి, వనితా కాలనీతో పాటు పలుచోట్ల ఎన్నికల ప్రచారం బానకా దంపతులు కొనసాగించగా ప్రజానికం నుంచి మంచి స్పందన ఉందని, ఈసారి బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో బాణాల శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా తమ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసే పనిలో ఆ నేతలు నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన టీం తన బలం ఏమిటో నిరూపించుకోవడానికి రాత్రి సమయంలో ప్రచారాలతో హోరెత్తించారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని నేతాజీ నగర్, కంసారి బజార్, బోయినపల్లి ప్రాంతంలో కాంగ్రెస్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మేజర్తో గెలిపించాలంటూ గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఎంపీ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గణేష్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రచారంలో అరుణ్ యాదవ్, రాజు, అశోక్ యాదవ్, ముఖేష్ యాదవ్, ప్రసాద్, హరికృష్ణ, దయానంద్ యాదవ్, మౌలాచోడుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో జరిగిన బూత్ ఏజెంట్ సమావేశానికి అనుభవజ్ఞ నేతగా ఉన్న బద్రీనాథ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బూత్ లెవెల్లో సమావేశాన్ని పురస్కరించుకుని 2వ వార్డు సమావేశాన్ని ఏర్పాటు చేయగా బూత్ ఏజెంట్లు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సమావేశంలో అతిథిగా బద్రీనాథ్ యాదవ్ పాల్గొనడంతో పాటు తన అనుభవంతో వారంతా ఎలా ఓటర్లను ఆకర్షించాలని అన్న విషయాలను తెలియజేశారు. బూత్ లెవెల్ ప్రచారంతో మొదలుకొని బౌలింగ్ సమయంలో ఎలా వ్యవహరించాలన్న విషయాలను వారికి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలియజేయడంతో పాటు ప్రతి ఎన్నికల్లో బూత్ కమిటీ ఏజెంట్లతో ముఖ్య పాత్ర అంటూ వారికి తెలియజేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన యువ సమ్మేళన కార్యక్రమానికి కంటోన్మెంట్ భారతీయ జనతా పార్టీ యువమోర్చా సభ్యులు తరలి వెళ్లారు. ఉప్పల్ కేకేఆర్ ఫంక్షన్ హాల్లో యువమోర్చా ఆధ్వర్యంలో యువ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొని యువమోర్చా నాయకులు ఉత్సాహాన్ని నింపే స్పీచ్ను అందించారు. యువ సమ్మేళనానికి కంటోన్మెంట్ 5వ వార్డు నుంచి బీజేవైఎం 5వ వార్డు అధ్యక్షుడు శరణ్ కందుకూరి ఆధ్వర్యంలో భారీగా యువత తరలి వెళ్లడంతో పాటు ఈటల గెలిపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు తెలియజేశారు. మహాత్మాగాంధీ నగర్ నుంచి యువత తరలి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 8వ వార్డులో కాంగ్రెస్ నాయకుడు ప్రభుగుప్తా ఆధ్వర్యంలో పలువురు శ్రీగణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ నాయకుడు సత్యనారాయణ శ్రీశైలంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు సంకి రవీంద్రతో పాటు పలువురు పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో తమ అనుచర వర్గంతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆర్డీ అశోక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి అశోక్ కుమార్, రాధాకృష్ణ, భీమరావు, శర్మ, భిక్షపతి, సుదర్శన్ తదితరులు ఉన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు మార్కండేయ దేవాలయం వద్ద గురువారం రాత్రి సమావేశాన్ని కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో శ్రీ గణేష్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు సమావేశంలో పాల్గొన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బస్తీవాసులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో గల్లీ గల్లీ వీధి వీధి తిరుగుతూ తమ ఎన్నికల ప్రచారాన్ని బూత్ల వారీగా బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ నిర్వహించారు. బూత్ నెంబర్ 94, 95, 96 కలుపుతూ ప్రతి ఇంటి వారిని పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి సాయనపై మీకున్న ప్రేమ అభిమానాన్ని చాటుకోవాలంటూ కోరారు. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ కరపత్రాలను అందించడంతో పాటు సాయన కుమార్తె నివేదిత గెలుపు కోసం కారు గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో గుమ్మడి యాదగిరి, పండు రాజు కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితకే మన ఓటు అంటూ ఉద్యమ నాయకుడు నినదించారు. 5వ వార్డులో తమకు పట్టున్న బస్తీలు కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లభించిన పథకాలను తెలియజెప్పారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాసవినగర్, సెక్టార్ బి, 108 బజార్, జ్యోతి కాలనీతో పాటు పలు చోట్ల ఉద్యమ నాయకుడు రావుల సతీష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. తమ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందించడంతో పాటు భారీ మెజార్టీతో గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, గిరి, నాగరాజు, నరేష్, శేఖర్, నవీన్, మాన్యం, జిత్తేష్, శాంతి, వెంకటప్పతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను తెలియజేయడంతో పాటు మరోమారు ప్రభుత్వానికి తోడుగా నిలవాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ 4వ వార్డులో లక్ష్మీనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొద్దు సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగించారు. ఎంపీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గణేష్ను గెలిపించాలంటూ కరపత్రాలను అందించడంతో పాటు 6 పథకాల అమలు జరగాలంటే వారిని గెలిపించడం ద్వారా స్వయంగా కంటోన్మెంట్కు అందుతాయంటూ తెలియజేశారు. ప్రచారంలో శ్యాంబాస్, శివ, మధు, యాదగిరి, వాసుదేవ్, కార్తిక్, బద్రీనాథ్, అమర్, విశాల్, నరేష్తో పాటు బస్తీవాసులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.